పోతురాజు బాబుల గుడి జాతర మహోత్సవం రేపు ఈ నెల 31వ తారీఖున ముడుపు కార్యక్రమంతో మొదలవుతుంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి ఈ తూర్పు వీధి గంగానమ్మ దేవాలయం తరఫున ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మొదటగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ముడుపు కార్యక్రమాన్ని మనం అందరం చేద్దాం. ఈ యొక్క తూర్పు వీధి గంగానమ్మ తరపున ఇదే ఆహ్వానంగా భావించి ఈ ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ ద్వారా అంతేనా ఈ ఆహ్వానం పంపుతాకి ముడుపు కట్టకు కూడా సిద్ధమవుతుంది. సార్ అసలు ఈ తూర్పు వీధి జాతర ఎంతకాలంగా చేస్తున్నారు సార్? అసలు ఈ ఎన్ని సంవత్సరాలు? తూర్పు వీధి జాతర అనేటువంటిది మా పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం అయితే 150 సంవత్సరాల నుండి దాఖలాలు ఉన్నాయి. సరే, ముడుపు కట్టడం అంటే ఎన్ని గంటలకి సార్? అది ఏంటి ఆ రోజు ఏ విధమైన కార్యక్రమం జరుగుతుంది అసలు? ఎక్కడ ముడుపు కట్టే కార్యక్రమం మన దేవాలయ ఆవరణలో ఉన్న ధ్వజస్తంభానికి అమ్మవారికి సంబంధించిన ఆహ్వానించటానికి ముడుపు అంటే ఇదిగో ఇలా చేస్తాం అనే దాని మీద అందరూ ఈ యొక్క దాంతో ధ్వజస్తంభానికి ముడుపు కట్టడం జరుగుతుంది. మాకు తెలిసి అలాగే ఆచారం కొనసాగింపుటానికి రేపు 30వ తారీఖున ఏర్పాటు చేయడం అయింది. తూర్పు వీధి గంగానమ్మ జాతర పరిధిలోకి ఏ ఏ ప్రాంతాలు వస్తాయి సార్? తూర్పు వీధి గంగానమ్మ పరిధిలోకి అని అంటే మొన్న మన ఎమ్మెల్యే గారు చెప్పారు. పూర్వం నగర పరిధి తక్కువగా ఉండేది, జనాలు తక్కువగా ఉండేవారు. ఆ రోజుల్లో ఈ తూర్పు వీధి పడమర వీధి అనేటువంటిది జనాలు పెరిగినప్పుడు అలా విభజించి కొన్ని ఏరియాలకి లోబడి ఇదిగో ఇలా చేద్దాం అని ఆ యొక్క పెద్ద మనుషుల ఒప్పందంతో అనాదిగా జరుగుతుందని ఒక నానుడి. అదే మన ఎమ్మెల్యే గారు మొన్న తెలియపరిచారు. జాతర స్టార్ట్ అయ్యాక ఆ రోజు నుంచి అసలు అంటే నియమాలు అంటున్నారు కదా సార్, వాటి మీద కొంత క్లారిటీ, అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది? ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది పండితులు, ఆగమశాస్త్ర పండితులు వీళ్ళు ఉన్నారు. ఈ జాతర విషయంలో ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు ఇక్కడ ప్రజలు సంప్రదాయబద్ధంగా చేస్తారు. ఏది చేయకూడదు అనేటువంటిది ఆ ప్రజల్లో ఉన్న ఈ భక్తి విశ్వాసంతో రకరకాలుగా చేయటానికి జరుగుతుంది. అంతేగాని ఇలా చేద్దాం అలా చేద్దాం అనేటువంటిది అందరూ కూడా చేయటానికి ముందు అమ్మవారిని కొలుపులుగా ఫస్ట్ ప్రధానంగా భావిస్తారనమాట. గంగానమ్మ జాతర ఎన్ని సంవత్సరాలకి వస్తుంది అనేటువంటిది ఒక ప్రామాణికత అయితే లేదు. పుష్కరం అనేటువంటిది 12 ఏళ్ళు వార్షికాలు అనేటువంటిది ఒక విధానం ఉంది. దాన్ని ఏంటంటే ఇప్పుడు ప్రజలను మన యొక్క భక్తులు విపరీతమైన భక్తితో మనం చేద్దాం జాతర, మనం ఏంటి అనే దాని మీద కొంచెం అడుగుతుంటే మన చేద్దాం అనేటువంటిది మొదలు పెట్టాం. సరే, జాతర చేయడం వల్ల ప్రజలకి ఏ విధమైనటువంటి అసలు ఎప్పుడు కూడా 12 సంవత్సరాలు అనేటువంటిది ఉంది, కానీ ఎప్పుడు కూడా పాటించడం లేదు. 98లో చేసిన తర్వాత మనం మన గుడి అభివృద్ధి చేసుకుని 20 సంవత్సరాలకి చేసాం తూర్పు వీధి జాతర. 2018లో చేసాం. అంటే గంగానమ్మ జాతర చేయడం వల్ల ఊరి ప్రజలకి ఎలాంటి మేలు జరుగుతుంది, సంక్షేమం మీరు అనుకుంటుంటారు ఆచారం? పూర్వం ఏంటంటే ఈ రైతులు పండించిన పంట అందరూ కులాలు చేసుకుని ఒక వేడుకగా చేసుకోవటానికి ఇది ఏర్పరిచిన జాతర.
మామూలుగా అమ్మవారిని కొలుచటం అనేటువంటిది. ఊరి మీద గణాచారులు వెళ్తారు కదండి, అంటే ఇక్కడ పంబలో నడిపిస్తారా లేకపోతే కమిటీ నడిపిస్తారా? ఎవరి ఆచారాలు ఉన్నాయి, పంబల వారికి కొన్ని ఆచారాలు వారే చేయాలనేటువంటిది అనాదిగా వస్తుంది. అలాగే రజకులు గడ పట్టుకోవటం, ఘటాలు పట్టుకోవటం అనేటువంటిది అనాదిగా వస్తుంది. అలాగే నాయి బ్రాహ్మలు వారి వృత్తి ధర్మంగా సన్నాయి మేళం, అమ్మవారి మేళం ప్రత్యేకంగా చేయటానికి వాడికి ఉంది. అంటే ఇప్పుడు గతంలో దుర్గమ్మ గుడికి కానీ లేకపోతే పెద్ద తిరుపతి కానీ మొక్కులు ఉంటాయి కదండి, ఎప్పుడైతే జాతర నిలబడతారో ఆ మొక్కులు తీర్చుకోవచ్చా లేకపోతే జాతర అయిపోయిందా తీసుకోవాలి? ఇప్పుడు పెద్ద తిరుపతి అనేటువంటిది తిరుపతిలో ఉంది, కనదుర్గమ్మ వారికి మనకి విజయవాడలో ఉంది. ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఈ యొక్క జాతరకి మరి ఎటువంటి ఇది లేదు. ఏలూరు ప్రజలు అక్కడికి వెళ్ళి తీర్చుకోవడంలో వారి యొక్క సదుద్దేశాల మీద ఆధారపడి ఉంటుంది. అంతా జనంతో జాతర నినాదంతో మీరు ముందుకెళ్తున్నారు, అంటే అన్ని వర్గాలని మమేకం చేస్తూ జాతరని ఘనంగా చేయడం మీ లక్ష్యం సార్? అదే మొట్టమొదటిగా ఈ గుడి గడ సంచార పరిధిలో ఉన్న 48 గుడులు ఎవరు చేస్తున్నారు ఏంటి, ఆ కమిటీలు, ఆ అమ్మవార్లు అనేటువంటిది చేద్దామా వద్దా అనేటువంటిది అన్ని కుల సంఘాలతోనూ, దేవంగ సంఘం ఉంది, అలాగే ఆది ఆంధ్ర సంఘం ఉంది, రజక సంఘం ఉంది, ఇలాగే 48 గుళ్ళు కూడా ఉన్నారు, తూర్పు వీధి యాదవ సంఘం ఉంది. ఈ సంఘాలన్నిటితో కూడా 4 నెలల నాడు వారి యొక్క భావాలు తెలుసుకుని జాతర చేద్దామని వారితో కలిసిందే మనం జనంతో జాతర అనేటువంటిది నిర్ణయం జరిగింది. సార్, జాతర సందర్భంగా నగర ప్రజలందరికీ కూడా ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు, అంటే ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి మీ తరఫున పిలుపు? మన అమ్మవారు తూర్పు వీధి అమ్మవారి తరఫున ప్రత్యేక ఆహ్వానంగా భావించి ఈ జాతరకి అందరూ పాలు పంచుకుని అందరూ కూడా సహాయ సహకారాలు, ఇప్పుడు మనకి దేశ విదేశాల నుండి వస్తున్నారు, వారికి సౌకర్యంగా కల్పించి కానీ వారిని మనకు ప్రత్యేక అతిథులు దేశ విదేశాలనే కాదు పక్క ఊరి నుండి వచ్చినా, మన కుటుంబ సభ్యులు పక్క ఊరి నుండి వచ్చినా కూడా వారికి ఇబ్బందికరంగా లేకుండా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు వాళ్ళందరితో తోడ్పాటు కలిపి ఆ జాతర చేయటానికి సహకారం చేయాలి. మీరు అడిగే పరిధి ఎక్కడ తూర్పు వీధి గడ తిరిగే పరిధి ఎక్కడ హద్దులు అనేటువంటిది ప్రముఖంగా మీరు కానీ ఇక్కడ ప్రజలు కానీ అడుగుతున్నారు. అలా హద్దుల విషయంలో పూర్వం నుండి అనాదిగా వస్తున్న విషయంగానే ఈ పరిధులు మన 26వ తారీఖున పడమరు వీధి ముడుపు కట్టే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు వివరంగా వివరించి చెప్పారు. అలాగే 2018లో మన గెడ సంచార పరిధిలో రాత్రి 12-1 గంటకి ఇది మాది కాదు, మా ఏరియా కాదు అనే దాని మీద అక్కడున్న వయసులో 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఇది మన తూర్పు వీధి ఎవరు తిరిగినా కూడా అమ్మవారు ఇది ఇక్కడ తూర్పు వీధి కూడా రావచ్చు. ఒక రోడ్డుకి ఇటేపు తూర్పు వీధి అంటారు, ఇటేపు పడమర వీధి అంటారు. అలా కాకుండా అందరూ కూడా అభిమానంతో ఆ రోడ్డు మీద మేమున్నాం అనేటువంటిది, ఇద్దరు జాతరలో తిరగాలి ఈ రోడ్డు మీద అనేటువంటిది ఆ రోజున 80-90 ఏళ్ళ వయసు వాళ్ళు సూచించి అందరికీ తెలియపరిచారన్నమాట.